హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కచోరీలు చేయబోతున్నాను. చూడండి, ముందుగా మైదాపిండి 2 కప్పులు తీసుకొని సాల్ట్, వాటర్, ఆయిల్, వాము, కొంచెం సోడా వేసి కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాను. ఇలాగ అయిందండి. ఇప్పుడు దీంట్లో తయారు చేసే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అండి. సోప్, ఇది జీరా 1 స్పూను, ధనియా పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, పసుపు అంటే 1/2 స్పూన్. తర్వాత స్టఫింగ్కి నేను గ్రీన్ బఠానీ, అదే బటర్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కలిపి బరకగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. లోపల బ్యాటర్ గురించి ఇది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దీంట్లో ఆయిల్ వేస్తాను. కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులో. ఇప్పుడు దీంట్లో ఈ జీరా వేసుకోవాలి. జీరా అంతా 1 స్పూన్ జీరా ఉంది కదండి. జీలకర్ర అంతా వేసుకోవాలి. ఇది బాగా కొంచెం వేగినప్పుడే దీంట్లో పసుపు వేసి కలపాలండి. బాగా కలుపుకోవాలి. పసుపు వేసి ఈ పసుపు జీరా వేగుతుంది కదండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. దీంట్లోనే ధనియా పొడి, గరం మసాలా పొడి, ధనియా పొడి అన్నీ వేసుకోవాలండి. దీంట్లోనే వేసి ఇలా కలుపుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలండి. ఇది కాశ్మీరీ చిల్లీ కారం అండి, కాశ్మీరీ కారం పొడి అండి. 1 స్పూన్ వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ సోంపు పొడి వేసుకోవాలండి. నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న సోంపు పొడి అండి. 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఇలా అవ్వాలండి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. ఇదిగోండి, 1 స్పూన్ శనగపిండి వేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలండి. శనగపిండి వేసాక ఇలాగ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి ఉంచిన పచ్చిమిర్చి, ఇది బఠానీలు, గ్రీన్ బఠానీలు, అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలండి. కొంచెం ఈ మసాలాలన్నీ దానికి పట్టాలండి. బాగా కలుపుకోవాలి.
దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. చాట్ మసాలా అయినా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కొంచెం నోటికి పుల్ల పుల్లగాను వేసి కలపాలండి. బ్యాటర్ అంతా ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఇదంతా ఈ గిన్నెలో తీసుకోవాలండి. తీసుకొని ఈ గిన్నెలో తీసుకొని ఇదంతాను చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇది చల్లారనివ్వాలండి. చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చూడండి, చపాతీ పిండిని చిన్న చిన్న బౌల్స్ ఉండల్లాగా ఇలాగ చుట్టేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలండి. ఇప్పుడు దీని మీద కళాయి పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఉంది, ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. చాలండి. ఇది పిల్లలు కదండి, మా మనవాళ్ళతో చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. నాకు వీడియో చేయనిరండి సమంగా చాలా అల్లరి చేస్తుంటారు. ఇప్పుడు ఈ మిక్సర్ ఉంది కదండి, ఇది చల్లారింది. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం అండి. చూడండి, ఇందులో సాల్ట్ వేసి ఆ బ్యాటర్లోని నేను చిన్న చిన్న ఉండలుగా సాల్ట్ వేసి కలిపి ఉంచుకున్నాను, చిన్న చిన్న ఉండలుగా. ఇప్పుడు నెక్స్ట్ మనం కచోరీలో బ్యాటర్ ఇందాక చూపించాను కదా, దాంట్లో సాల్ట్ వేసి బాగా ఇలాగ ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కచోరీలు చేద్దామండి. మీకు చూపిస్తాను కచోరీలు ఎలా చేయాలో. చూడండి, ఇప్పుడు ఈ ఉండను తీసుకొని కొంచెం చేత్తో ఇలా చేయాలండి. చేసి ఇలా చేసి ఆ బ్యాటర్ను కలిపిన ఉండని దీంట్లో పెట్టాలండి. పెట్టి ఇలాగా అన్ని సైడ్ల నుంచి ఇలాగ నొక్కాలండి. చూడండి, ఇలా నొక్కేసి అన్ని సైడ్ల నుంచి ముయ్యాలండి ఇలాగా. ఇప్పుడు ఇది దీని మీద ఇప్పుడు గోధుమ పిండి కన్నా బియ్యం పిండి వేసి ఇలాగ చేసుకోవాలండి. అప్పుడు అంటుకోదండి. ఇప్పుడు ఇలాగ మనం పెట్టి కొంచెం ఈ కర్రతోటి కొంచెం ఇలాగ స్టఫింగ్ బయటకు రాకుండా ఇలాగ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువగా చేయకండి, స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా మనం చేత్తో చేసుకున్నా పర్వాలేదండి, చేత్తో చేసుకున్నా బాగా వస్తుంది. ఇదిగోండి, చూసారండి, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా ఒక్కోటి చేసుకొని ఆయిల్లో వేయించాలండి. ఆయిల్ ముందే వేసి వేడిగా అవుతుందని ముందే వేసి పెట్టుకున్నాను స్టవ్ మీద. చూడండి, ఇలాగ పొంగాలండి కచోరీలు. చూసారు కదండి, ఇలా పొంగితే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది, బాగా మరిగింది కదండి ఆయిల్. చూడండి, ఇప్పుడు ఇది తీసి పెట్టుకుందామండి. చూడండి, ఇలాగ వేయించి తీసి పెట్టుకున్నానండి. అలాగే ఇంకోటి కూడా చేసుకోవాలండి. మనం అన్నీ అలాగే చేసుకోవాలి. మళ్ళీ చేత్తో ఇలాగ ప్రెస్ చేసుకోవాలండి. ఫస్ట్ చేసి ఇందులో ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలండి. బాగా ప్రెస్ చేయాలి. స్టఫింగ్ని పెట్టుకొని 4 వైపుల నుంచి ఇది ఇలా లోపలికి తొయ్యాలండి. ఇలాగ ముడుచుకోవాలి. ఇలాగ మధ్యకి పెట్టి ఇలాగ మడిచేయాలండి.
చూడండి మీకు ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకోండి. ఈ ఎగస్ట్రా పిండిని తీసి ఇగోండి ఇలాగ రొట్టెల పీట మీద వేసి కొంచెం ఇలా చేసుకోవాలండి. ఎక్కువ నొక్కి పెట్టద్దు, ఎందుకంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఇలా చేస్తే చాలు, అంతే. చాలండి, ఇలాగ వేయించుకోవాలండి కళాయిలో వేసి. చూడండి ఎలా పొంగిందో, ఎందుకంటే నూనె బాగా వేడికున్నది కదండి, అందు గురించి ఇలా పొంగిందండి. ఇలా వేయించుకోవాలా కచోడీలండి, ఇలా వేయించుకోవాలి. మీరు కూడా తయారు చేసుకోండి, నేను చూపించిన విధంగా మీరు కూడా తయారు చేసుకొని తినండి. ఒక్కోటి వేసుకోండి, ఏం పర్వాలేదు, నెమ్మదిగా చేసుకోండి. ఒక్కోటి వేసుకుంటే అవి బాగా కాలుతాయండి. చూడండి ఇప్పుడు ఇది తీసేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇలాగా లోపలికి ఇలాగ ప్రెస్ చేసి మనం ఇలా మధ్యకి మడుచుకోవాలండి. అప్పుడు ఇది లోపల స్టఫింగ్ బాగా ఉంటుందండి. ఈ ఎగస్ట్రా పిండిని కొంచెం తీసేయాలండి. చూసారు కదండి, ఇలాగ ఈ రొట్టెల కర్రతో ఇలాగ కొంచెం ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ఒత్తకూడదండి, ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. గట్టిగా ఒత్తే మనం చూసి నెమ్మదిగా ఇలాగ కొంచెం ప్రెస్ చేస్తే చాలు. అయిపోయిందండి. చూడండి ఆయిల్లో వేసాను. ఇది అవి అలాగా పైకి పొంగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎక్కువ హైలో కూడా పెట్టద్దు, మాడిపోతాయి శుభ్రంగా కచోరీలన్నీ. మీడియంలో పెట్టుకుంటే అన్నీ బాగా మనకి స్టఫింగ్ ఎలాగా లోపలదంతా ఉడికిపోయింది కదండి. పచ్చిగా ఉన్నా ఏమైనా ఉడికిపోద్దండి. చూడండి ఇది కూడా వేగింది, తీసేస్తున్నా అండి. ఇది కూడా ఇంకా నెక్స్ట్ ఇంకోటండి, ఇంకోటి చేసుకున్నా అండి. చూడండి ఇలాగ ప్రెస్ చేసి, నేను ప్రతిసారి చేసినప్పుడు మీకు చూపిస్తున్నానండి స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలో. ఇలాగండి, ఇలా లోపలికి పెట్టాలి స్టఫింగ్ పెట్టి, ఇది ఇలా ముడుచుకోవాలండి. ఇలాగ 4 వైపుల నుంచి ముడిచేసి ఇలాగా ఎడ్జెస్ పిండి ఉంటే తీసేయాలండి. అదే ఎగస్ట్రా పిండి ఉంటే ఇలా నొక్కేసి తీసి పెట్టేయాలి. ఇప్పుడు చూసారు కదండి, చూడండి ఎంత బాగుందో.
బియ్యం పిండి వేసుకోండి, కొంచెం చాలా బాగుంటుంది. మన ఈ గోధుమ పిండి వేస్తే నూనె లాగేస్తుందండి బాగాను. గోధుమ మెల్లిగా చేసుకోవాలండి, ప్రెస్ చేసుకోవాలి, ఎక్కువ గట్టిగా చేయకూడదు. మా ఇంట్లో మా మనవాళ్ళతోటి చాలా అల్లరండి. ఇప్పుడు వేయించుకోవాలండి ఆయిల్లో వేసి. ఆనైందా? చూడండి ఇలా వేయించుకుంటున్నాను. చూడండి ఇది తీసుకుంటాను, ఇలాగా వేయించానండి. చూడండి మా కచోరీలు రెడీ అయిపోయండి. ఇది రెడ్ చిల్లీ అదే టమాటా కెచప్తో తింటే, టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. కచోరీలు రెడీ అయిపోయి. ఇది టమాటా కెచప్తో అయినా టమాటా సాస్తో అయినా తినొచ్చండి. మీకు ఇష్టం అంటే మీ గ్రీన్ చట్నీతో అయినా తినొచ్చు. మీరు కూడా ఇలా చేసుకోండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఎవరైతే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ వీడియోస్ మావి చేసినవి వస్తాయి, మీరు చూడొచ్చు. బాయ్ అండి.